ఇది సింపుల్ టీ షర్ట్ కదా, ఎందుకు 1500? బ్రాండ్ రా, క్వాలిటీ. రోడ్ సైడ్ టీ షర్ట్ 300 కి ఇస్తారు, ఇక్కడ ట్యాగ్ వేసి థౌసండ్స్ తీసుకుంటారు. అబ్బో పెద్ద స్కామ్. ఇది ఒక పెయింటింగ్ లా ఉంది, ప్రతి ఫ్లవర్ ఒక కలర్ నోట్ లో ఉంది. అందుకే నేచర్ ని ఆర్ట్ అంటారు, ఎవరు మ్యాచ్ చేయలేరు. రే సింపుల్ టీ ప్లస్ రెయిన్ ప్లస్ ఫ్రెండ్ ఐస్ పర్ఫెక్ట్ కాంబో. ట్రూరా, పెద్ద క్యాఫేస్ లో 2 టీ 200 బిల్లుకి ఇస్తారు. రే నైట్ బ్రీజ్ లో సిటీ లైట్స్ చూస్తే లైఫ్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అవునురా, కానీ మార్నింగ్ ట్రాఫిక్ లో మళ్ళీ అన్ని రీసెట్ అయిపోతాయి. సో ట్రూ. అరే ఐటీ ఎంప్లాయీస్, మీరు సంపాదించే 20,000 నేను చుట్టే ప్యానాకుతో సమానం రా. ఫ్రెండ్స్, వియో 3.1 వచ్చేసింది. ఇక్కడ నుండి మనం అమేజింగ్గా ఫుల్ హెచ్డి క్వాలిటీలో మంచి డీటెయిలింగ్తో వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వియో 3.1 యూస్ చేయొచ్చు. ఫస్ట్ మీరు గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గూగుల్ ఫ్లో ఏఐ అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే మనకు కొన్ని వెబ్సైట్ షో అవుతాయి, కిందికి వెళ్ళండి. ఇక్కడ ఫ్లో అని గూగుల్ ల్యాబ్ షో అవుతుంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇలా అయితే మనకు ఇంటర్ఫేస్ షో అవుతుంది ఫ్రెండ్స్. క్రియేట్ విత్ ఫ్లో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది. తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ జీమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ చేసుకోండి. ఇక్కడ నేను లాగిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనకు ఇలా అయితే షో అవుతుంది. ఈ 2 క్వశ్చన్స్ని మీరు టిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కిందికి కొంచెం స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే టర్మ్స్ ఇచ్చారో పాలసీ, కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకు కంటిన్యూ మీద క్లిక్ చేసే ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మనం డెస్క్టాప్ సైట్ని ఇక్కడ ఓపెన్ చేసేసుకుందాం. డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసుకుంటే ఆప్షన్స్ అన్ని క్లియర్గా షో అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకు ఈ 2 ఆప్షన్స్ని మనం టిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కిందికి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ వీడియో ఆప్షన్ వస్తుంది. ఇక్కడ షో అవుతున్న ప్రాంప్ట్ బార్లో ప్రాంప్ట్ అయితే మనం పేస్ట్ చేద్దాం. నేను ముందుగానే ఒక ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేశాను. ఇక్కడ మనకు 3 డాట్స్ షో అవుతుంటాయి ఫ్రెండ్స్. 3 డాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకుంటే మనకు వియో 3.1 ఇక్కడ షో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక ఆప్షన్ కూడా వస్తుంది. ఇంకా 2 ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. అదేమిటంటే ఫ్రేమ్ టు వీడియో. ఫ్రేమ్ టు వీడియో మీద క్లిక్ చేసి మీరు మీ ఫొటోస్ని అప్లోడ్ చేసుకొని ఫొటోస్ ద్వారా కూడా వీడియోని జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడే మనకు ఇంకో ఆప్షన్ కూడా 3 డాట్ పైన షో అవుతుంది, అదే పోర్ట్రైట్. అలాగే ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటే యూట్యూబ్ రేషియో వస్తుంది. అలాగే మీరు పోర్ట్రైట్లో పెట్టుకుంటే 9:16 మనకు షార్ట్స్ అలాగే రీల్స్ రేషియో వస్తుంది. సో ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యారో బటన్ షో అవుతుంది కదా, ఎక్స్పాండ్ పక్కన, దీని మీద క్లిక్ చేస్తే మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అయితే ఫుల్ హెచ్డి క్వాలిటీలో అలాగే ఫుల్ డీటెయిలింగ్గా ఆడియోతో పాటు మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది జస్ట్ ఫ్యూ సెకండ్స్లో. ఇక్కడ మనకు మన వీడియో అయితే రెడీ అవుతుంది. ఈ వియో 3.1 మునుపటి కంటే ఎంతో అమేజింగ్గా క్వాలిటీ అయితే ఇస్తుంది. ఫుల్ 4K హెచ్డి క్వాలిటీలో ఇస్తుంది. ఇక్కడ అమేజింగ్గా ఉంటుంది చూడడానికి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మన వీడియో అయితే తయారైపోయింది. సో ఈ వీడియోని నేను ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. వీడియోస్లో కలర్స్ కూడా వీళ్ళు ఎంతో అట్రాక్టివ్గా ఇచ్చారు, చూడగానే ఎంతో బాగా అనిపిస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియో జనరేట్ అయిపోయింది. వీడియోని ప్లే చేస్తాను. ఇక్కడ ప్లే మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది ప్లే అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఆడియో క్వాలిటీ కూడా ఎలాంటి ఇక్కడ కట్ అనేది లేదు. ఆడియో క్వాలిటీ కూడా ఎంతో బాగా వచ్చేసింది. ఇక్కడ పైన ఇక్కడ వీడియో పైనే మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకొని ఒరిజినల్ సైజ్ మీద క్లిక్ చేసుకుంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇంకా కొన్ని వీడియోస్ మీకు క్రియేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా మీరు ఎక్కడి నుండి వీడియోస్ క్రియేట్ చేయాలో చూపిస్తాను, ఇంకా కొన్ని వీడియోస్. సో మీకు ప్రాంప్ట్ రాయడం రాకపోతే మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని ఇక్కడ గివ్ సమ్ అమేజింగ్ సీన్ ప్రాంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ రోమన్ ఉర్దూ డైలాగ్స్ అని రాయండి. ఇక్కడ మనకు చాలా ఇక్కడ సీనరీస్ అయితే ఇక్కడ చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. అలాగే మీకు ఫన్నీ కావాలంటే ఫన్నీ ప్రాంప్ట్స్ ఇవ్వమని ఇక్కడ మీరు చాట్ జీపీటీని అడిగితే ఇచ్చేస్తుంది. మీరు రోమన్ తెలుగులో అయినా చాట్ జీపీటీతో ఇలా అడగచ్చు. సో మీరు రోమన్ తెలుగులో ఇలా అయినా రాయండి, నాకు మంచి ఫన్నీ ప్రాంప్ట్స్ తెలుగులో డైలాగ్స్తో పాటు ఇవ్వండి అని ఇక్కడ మీరు చాట్ జీపీటీలో రాస్తే చాట్ జీపీటీ మనకు
అమేజింగ్ ప్రాంప్ట్స్ అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తుంది మనకు. సో చూడండి, ఇక్కడ మనకు చాలా ప్రాంప్ట్స్ చాట్ జీపీటీ ప్రొవైడ్ చేసింది. ఇందులో మనకు ఏది బాగా నచ్చితే అది కాపీ చేసుకొని గూగుల్ ఫ్లోలో మనం పేస్ట్ చేసేసి అక్కడ నుండి వీడియోస్ అయితే జనరేట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకా కావాలంటే ఇక్కడ కింద మీరు కిందికి వచ్చేసి ఇక్కడ రాయండి గివ్ సమ్ మోర్ అని రాసేసి మీరు కమాండ్ ఇచ్చేయండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇంకా కొన్ని అమేజింగ్ ప్రాంప్ట్స్ అయితే చాట్ జీపీటీ మనకు ఇచ్చేస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, పైన మనకు సీనరీ ఉంది, కింద డైలాగ్స్ మెన్షన్ చేశారు, అలాగే క్యారెక్టర్స్ కూడా మెన్షన్ చేశారు. ఎంతో అమేజింగ్ కదా. మనకు ఎలాంటి కష్టం అయితే ఉండదు. ఎవరికైతే ప్రాంప్ట్స్ రాయడం రాదో వాళ్ళు చాట్ జీపీటీ ద్వారా ఈజీగా ఎలాంటి ప్రాంప్ట్ కావాలంటే అలాంటి ప్రాంప్ట్ ఇక్కడ నుండి తయారు చేసుకొని కాపీ చేసేసుకొని గూగుల్ ఫ్లోలో మీరు పేస్ట్ చేసేసి వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ రాయండి గివ్ మోర్ లైక్. ఒకవేళ మీకు ఫన్నీ కావాలంటే ఫన్నీ, అలాగే ఇంకా మీరు ఎటువంటివి కావాలని కోరుకుంటున్నారో అటువంటివి ఇక్కడ మీరు సెర్చ్ చేసేస్తే వచ్చేస్తాయి. లైక్ ఫన్నీ అయినా, ఎమోషనల్ అయినా, మోటివేషనల్ అయినా ఇలా మీరు రాసేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకు ఫన్నీ సీనరీస్ కూడా చాట్ జీపీటీ ప్రొవైడ్ చేసేసింది. సో ఇందులో కూడా మనకు ఏది నచ్చితే అది కాపీ చేసేసుకుందాం. సో ఇందులో నేను ఏదో ఒకటి చూస్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇందులో నాకు ఏది నచ్చితే అది కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే షో అవుతుంది, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పూర్తిగా మనం పూర్తి ప్రాంప్ట్ని కాపీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి మీరు ఫన్నీ లేదా మోటివేషన్ వీడియోస్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అలాగే మన యూట్యూబ్ షార్ట్స్లో మీరు అప్లోడ్ చేసేస్తే చాలా కొద్ది సమయంలోనే మీ ఛానల్ గ్రో అవుతుంది, అలాగే మీకు మంచి ఫాలోవర్స్ అయితే గెయిన్ అవుతారు. మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు. సో ఇక్కడ మళ్ళీ మనం ప్రాంప్ట్ బార్లో మనం కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ అయితే చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి ఈజీగా వీడియో అయితే జనరేట్ చేసుకుందాం. సో చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు మన వీడియో అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో వీడియో జనరేట్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మన వీడియో జనరేట్ అయిపోయింది. సో దీన్ని నేను ప్లే చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లారిటీ చూడండి ఎంతో అద్భుతంగా వచ్చింది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి మనుషులు ఎంతో బాగా మూవ్ అవుతున్నారు. జస్ట్ మనం చూస్తే మనకు ఎంతో అమేజింగ్గా అనిపిస్తుంది. లైక్ మనం నిజంగానే ఎక్కడైనా వీడియో షూట్ చేస్తున్నట్లు సీనరీస్ అయితే జనరేట్ చేసి ఇచ్చేస్తుంది మనకు వియో 3.1. వియో 3 అయితే మనం చూసే ఉంటాం. వియో 3లో కూడా ఎంతో అద్భుతంగా వీడియోస్ వచ్చేవి. ఇక్కడ వియో 3.1 ఇది నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ని కూడా నేను పేస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసేసి ఇక్కడ నేను ఇంకోసారి జనరేట్ మీద క్లిక్ చేస్తాను. ఇంకో వీడియో కూడా జనరేట్ చేస్తాను. ఇక్కడ మనకు టైమింగ్ చూసుకుంటే టైమింగ్ ప్రకారంగా కూడా మనకు చాలా ఫాస్ట్గా వీడియోస్ జనరేట్ అవుతుంది. మనం చాలా వెబ్సైట్స్ యూస్ చేసి ఉంటాం వీడియోస్ కోసం, చాలా టైం తీసుకుంటాయి. 10 minutes, 15 minutes, 1 hour ఇలా మనకు చాలా టైమింగ్ తీసుకుంటాయి. ఇక్కడ మాత్రం మనకు 30 seconds to 1 minute లోపలే మనకు వీడియో తయారైపోతుంది. సో చూడండి, ఇంకో వీడియో కూడా ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ సిటీస్ కూడా బాగా షో అవుతున్నాయి. పైన స్టార్స్ చూడండి ఎంతో షైనీగా ఉన్నాయి. సో ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీరు ఇక్కడ నుండి జనరేట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకో వీడియో కూడా మీకు జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను వర్షంలో ఇద్దరు ఫ్రెండ్స్ టీ తాగేటట్లు వీడియో అయితే క్రియేట్ చేశాను. వర్షం సౌండ్ అలాగే వీళ్ళిద్దరూ బాగా తడిసినట్లు ఇక్కడ వీడియో ఇది జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఇలాంటి వీడియోస్ మనం క్రియేట్ చేసినప్పుడు అప్లోడ్ చేస్తాం కదా. సో ఎవరైతే ఆడియన్స్ చూస్తారో వాళ్ళకు అర్థం కాదు, ఇది నిజంగానే తీసారేమో అనుకుంటారు, నిజంగానే వీడియోని షూట్ చేశారేమో అనుకుంటారు. ఎంత రియలిస్టిక్గా మనకు వియో 3.1 జనరేట్ చేస్తుంది వీడియోస్. సో దీన్ని కూడా మనం ఈజీగా ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇలా వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకుందాం.